Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 5. వసుదేవునికి నారదుడి ఉపదేశాల ముగింపు. 48. వైరేణయం నృపతయ శిశుపాల పౌండ్ర శాల్వాదయో గతి విలాస విలోకనాదే ధ్యాయంత ఆకృత ధియా సేనాసనాదో తత్సామ్య మాపురనురక్త ధియాం పునఃకిం. అనువాదము తాత్పర్యము కృష్ణ కృపా శ్రీమతి అభయచరణ భక్తి వేదాంత శ్రీల ప్రభుపాదకి. శిశుపాలుడు, పౌండ్రకుడు, శాలుడు వంటి విరోధి రాజులు కృష్ణుణ్ణే నిరంతరము తలచుండ్రి. వీళ్ళందరూ రాక్షసులు, వీళ్ళంతా దుర్మార్గులు. మరి శిశుపాలుడు, పౌండ్రకుడు, శాలుడు వీళ్ళంతా కృష్ణుడు అంటే ద్వేషించేటువంటి వాళ్ళు, నిరంతరము తలచుండ్రి. ప్రేమ ఉన్నవాళ్ళు ఆ ప్రేమించే వ్యక్తిని ఎప్పుడు తలుస్తూ ఉంటారు. మరి వీళ్ళు ద్వేషించేటువంటి వాళ్ళు వీళ్ళెందుకు నిరంతరం కృష్ణుడిని తలుస్తున్నారు. जिसको प्रेम है वो हर समय भगवान को या अपने प्रेमी आदमी को याद करता है. अब ये जिसका नाम पढ़ा है शिशुपाल, पौंड्रक और शाल्वा, ये लोग क्यों दिन रात भगवान को याद कर रहे हैं? क्योंकि भगवान से डर है या भगवान से द्वेष है. भगवान को कैसा ख़त्म करना, భగవంతుని ఎలా చంపాలా, భగవంతుని ఎలా అవమానం చేయాలా. అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా అంటే మన శత్రువుల్ని, మిత్రుల్ని శత్రుత్వం కారణంగా ఎప్పుడు గుర్తొస్తూ ఉంటారు. మామూలుగా చోటు చదివా, నీకు మిత్రులు ఉంటారు, శత్రువులు ఉంటారు. మనం శత్రువుని తలచినంతగా మిత్రుల్ని తలచమంట. అంటే శత్రువు మీద ద్వేషం కొద్ది ప్లాన్లు వేస్తూ ఉంటాం, స్కీమ్లు వేస్తూ ఉంటాం. ముఖ్యంగా వాడు మీ కంపెనీలో ఉంటే, మీ క్లాస్మేట్, మీ ఫ్రెండ్ ఉంటాడు, ఫ్రెండ్ ఉంటుంది, లేదా ఎనిమి ఉంటుంది. సైకాలజీలో చెప్పేది, మనకి ఇష్టం లేని వాళ్ళని, వాళ్ళ మీద ద్వేషం కొద్దీ, కసి కొద్దీ వాళ్ళని మనం ఎక్కువసేపు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం. ऐसा है, आपको एक साथ संग में रहने कोई मित्र या दुश्मन है. तो मनोविज्ञान ये कहती है दुश्मन को ज़्यादा याद करते हैं, क्योंकि उनके फिर द्वेष को इस बार बार उनका अपमान करना कैसा, उनको बदनाम करना कैसा, उनको नुकसान करना कैसा, सोचते रहते. मित्र के बारे में इतना नहीं सोचते. జన్మాష్టమి మీ ఫ్రెండ్ అయింది. లక్ష్మణ్ కలుసుకోండి. కాబట్టి దీని అర్థమైంది, మనకి ప్రేమ ఉన్న వాళ్ళనే మనం స్మరించడం కాదు, ద్వేషం ఉన్న వాళ్ళు కూడా వద్దనుకున్నా కూడా
వాళ్ళ ఆలోచనలు మన మనసులోకి వస్తుంటే వాడు నన్ను ఇట్ట తిట్టాడు, వాడిని ఇట నన్ను ఇట అవమానం చేశాడు, వాడు నాకిట్ట హాని చేశాడు, నష్టం కలిగించాడు. ఏమవుతుంది, వాళ్ళు పండుకుంటున్నప్పుడు కూర్చున్నప్పుడు ఏం పనులు చేస్తున్నా కూడా వాళ్ళు అసూయతో భగవంతుడి యొక్క ఆయన చేసినవి, ఆయన యొక్క ఆకృతి, ఆయన పనులు ఇవన్నీ వాళ్ళకి గుర్తొస్తాయి. దీనికి ఇంకొక కారణం వచ్చి ఆత్మకి పరమాత్ముడికి కృష్ణుడికి విడదీయలేని సంబంధం ఉంది. కాబట్టి మనకందరికీ మన హృదయాంతరాళాల్లో భగవంతుని మీద మనకు ప్రేమ ఉంది. కానీ ప్రస్తుతం అది మనకుండేటువంటి ఈ ప్రకృతి 3 గుణాలు, తమో గుణం, రజోగుణం వల్ల మనం అంటే ఎప్పుడైనా ఒక వైట్ లైట్ ప్రిజంలోంచి పోయిందంటే అద్దంలోంచి రంగులు రంగులుగా వస్తుంది. మామూలుగా వైట్ లైట్, కానీ ఆ ప్రిజంలో పెడితే బయటకు వచ్చే రంగులు విబ్జిఆర్, వైలెట్, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, విబ్జిఆర్. Similarly, when you are having colored glasses, you don't see the colors as they are, because your color is superimposed on that. So you would see a different color. So whenever the Atma, pure Atma, Suddha Atma, భగవంతుడిని ప్రేమిస్తుంది. శుద్ధ ఆత్మ కానప్పుడు మనకి భగవంతుడు నన్ను దండిస్తాడు, భగవంతుడు నన్ను గమనిస్తున్నాడు, అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అదే కదా, నేను ఎప్పుడు ఎవరో ఒకటి గమనిస్తా ఉంటే నీకు ఇబ్బందిగా ఉంటుంది. బికాజ్ యు ఆర్ ఎక్స్పోజ్. వెన్ యు ఆర్ డూయింగ్ గ్రేట్ థింగ్స్ యూ వాంట్ ఎవ్రీబడి టు సీ. But when you are doing nonsense, you don't want anybody to see, because they will criticize you. You know? Many times paid workers do like that. పని చేసేవాళ్ళు మీరు వచ్చేప్పుడు బాగా పని చేస్తున్నట్టుగా మీరు చూడాలని చెప్పి అని జాగ్రత్తగా మీరు పోయిన తర్వాత పై చేస్తూ ఉంటాడు. దట్ ఈస్ మెంటాలిటీ, చీటింగ్ మెంటాలిటీ. చీటింగ్ మెంటాలిటీ అందరిలో ఉంటుంది. మనం ఆత్మస్థాయికి ఎదిగితే మనకి సాటిస్ఫాక్టరీగా ఉండే విధంగా పనిచేస్తూ ఉంటాం. ఎవరు మనకి చెప్పక్కర్లా సరిగ్గా చేయవా అని. నువ్వు ఆధ్యాత్మిక స్థాయిలో అంటే నీ నేచరే ఏ పని ఎత్తుకున్నా కూడా చక్కగా చేయాలి. మన ఆధ్యాత్మిక స్థాయిలో లేకపోతే ఎదుటి వాళ్ళు మెచ్చుకోవాలా, పని మాత్రం చేయకుండా తప్పించుకోవాలా, అంతేనే కదా. నీ బుద్ధి కదా అంటే కదా, ఎదుటి వాళ్ళు మెచ్చుకోవాలి కానీ పని చేయకుండా ఎటు తప్పించుకోవాలి. దట్ ఈస్ చీటింగ్ మెంటాలిటీ. కానీ నిజంగా మనం ఆధ్యాత్మిక స్థాయిలో అంటే జయప్రకాష్ గారు కుర్చీ కావాలా, దే విల్ గివ్ ఎ చైర్ హియర్. పుస్తకం వేయండి, ఇంకా రాలా. దానికి ఒక పువ్వు ప్రభుపాద. మీరు ఈ లోపల ప్రభుపాదికి ఫ్లవర్ ఆఫర్ చేయండి, ప్రసాదం తీసుకోండి, చేతులు కడుక్కోండి. ఇక్కడ కదా, ఇక్కడ వస్తుంది, ఇక్కడ కదా. ముందు పువ్వు ఆయన
ఇక్కడి నుంచి ఒక పువ్వు తీసి ఇది కాదు, ఈ పెట్టేసిన పువ్వులు ఆల్రెడీ ఆఫర్డ్ ఫ్రెష్ 3 మాటలు తిప్పండి. మీ మనస్సు, మీ శరీరం 3 సార్లు ఎందుకు తిప్పుతారు? మన మనస వాచ కర్మణ, మనస వాచ కర్మణ, మైండ్, वाणी एंड बॉडी शरीर, इससे हम भगवान की सेवा करें. త్రికరణ శుద్ధిగా అంటారు. మీరు బయటికి బలవంతంగా మాకు సేవ చేస్తూ లోపల తిట్టుకుంటే ఇక్కడుంటే ఇదే చేయాల్సి వస్తుంది. దాని త్రికరణ శుద్ధి లేదు. బయటికి నాటకం మాత్రం జరుగుతుంది, లోపల మనసులో ఆ శ్రద్ధ లేదు. అంటే అది త్రికరణ శుద్ధి కాదు. లోపల మనసులో శ్రద్ధ ఉండాలా, మాట్లాడాలి. మనసులో శ్రద్ధ ఉంటే మాట్లాడడంలో గౌరవంగా మాట్లాడతారు. అంతేగా మనసులో శ్రద్ధ లేకపోతే బయటపడిపోతుంది. అది కూడా మీ మాటల్లో బయటపడిపోతుంది. మనసులో శ్రద్ధ ఉంటే వాడే శబ్దాలు వేరుగా ఉంటాయి. అట్లాగే మనం మనుషుల్ని గమనించేది వాళ్ళ మాటల్ని బట్టి ఆ వ్యక్తికి మనం అంటే గౌరవం ఉందా లేదు తెలిసిపోతుంది. ఇక్కడ శిశుపాలుడిని ముస్లింలు వాళ్ళు కత్తితో తెగొట్టినట్టు కృష్ణుడు శిశుపాలుని గొంతుని సుదర్శన చక్రంతో తెగొట్టాడు. అప్పుడు శిశుపాలుడిలో ఉండే ఆత్మ అది బయటకు వచ్చి భగవంతుడి దగ్గరికి పోతుంది. మామూలుగా ఆత్మ యమరాజు దగ్గరికి పోవాలి. మరి ఆత్మ అంతే కదా, మన ఆత్మలన్నీ యమరాజు దగ్గరికి పోతాయి. మనం చేసిన కర్మలు మంచి చెడు, మంచి చేసిన కూడా యమరాజు దగ్గరికి పోవాలి. డోంట్ థింక్ మీరు మంచి చేస్తే యమరాజు దగ్గరికి పోరని. మంచి చేసిన యమరాజు దగ్గరికి పోవచ్చు. భక్తి చేసిన వాళ్ళే ఆ విష్ణుమూర్తి నారాయణ దగ్గరికి పోతారు. శిశుపాలుడు ఆయన గొంతు తెగొట్టినప్పుడు శిరశ్ఛేదం, అప్పుడు ఆయన లోపలిన ఆత్మ శరీరం బయటకు వచ్చి ఆత్మ మన శరీరం వెచ్చగా ఉందంటే దానికి కారణం ఆత్మ. ఆత్మ శరీరం వదిలిపెడితే శరీరం చల్లబడిపోతుంది. శరీరాన్ని వేడి చేసే ఆత్మ లేదు. తెలుసా తెలియదు. చచ్చిన వాడిని అట్ట గుర్తుపడతారు. వాడు కట్టెలాగా ఉంటాడు, చల్లగా ఉంటుంది శరీరం. బతుకున్న వాళ్ళలో సర్క్యులేషన్, గుండె, ఊపిరికాయ అని పనిచేస్తున్నాయి. వేడి రక్తం తిరుగుతూ ఉంటుంది. చచ్చాడంటే రక్తం కాస్త గడ్డగట్టిపోతుంది, శరీరం బిగుసుకుపోతుంది. కాబట్టి శరీరాన్ని ప్రేమించాలా లేదా? ప్రేమించకూడదు. ఇదంతా దొరికేదండి. కానీ మనకు అలవాటు అయిపోయింది. మనకి శరీరాన్ని ప్రేమించే అలవాటు అయిపోయింది. అందుకని ఇప్పుడు ఆత్మబంధువులు మనం ఇప్పుడు శరీరాన్ని ప్రేమించడం వదిలి ఎలా ఆత్మని ప్రేమించాలి. ఆత్మని ప్రేమిస్తే అందరినీ ప్రేమిస్తాం. మనం శరీరాన్ని ప్రేమిస్తే మన మిత్రువులు మాత్రమే ప్రేమిస్తాం, శత్రువుల్ని ద్వేషిస్తాం. ఆత్మని ప్రేమిస్తే మనకి శత్రువులు లేరు, మిత్రులు లేరు. మన కర్మలతో వాడు వచ్చి అవమానం చేస్తున్నాడు, మన కర్మలతో వాడు వచ్చి గౌరవిస్తున్నాడు, మన కర్మలు. అంటే ఆత్మస్థాయిలో ఉన్నవాడికి శత్రువులు మిత్రులు ఉంటారా? ఆత్మస్థాయిలో ఉండేవాడికి కృష్ణుడికి శత్రువులు, కృష్ణుని శత్రువుగా భావిస్తున్నారు. భగవాన్ के लिए कोई दुश्मन और दोस्त होते हैं क्या? नहीं, वो सोच रहे हैं भगवान मेरा दुश्मन है, वो सोच रहे हैं भगवान मेरा मित्र है. लेकिन भगवान निष्पक्ष, वो निष्पक्ष थे एक गुणों के खेल में. तो वो भक्ति हो गया, वो तो स्पिरिचुअल स्थाई में चले गया. हम बोले मित्र और दुश्मन. भगवान के लिए मित्र नहीं है, दुश्मन नहीं है. भगवान सबको प्रेम से देखते हैं.
Krishna loves everybody, including Sisupal, including Poundra, including Salva. Like parents, no matter how the children are, parents always love their children. Maybe bad father may hate his son, but a real father, no matter what, వీడు బాగుపడాలా అనుకుంటూ ఉంటాడు. వీడు చావాలని, ఏ తండ్రి కూడా నా కొడుకు చావాలని వాడు అనుకోడు. వాడు ఎంత దుర్మార్గంగా ఉన్నా కూడా వీడు బాగుపడాలి. ఎక్స్ట్రీమ్ ఇంకా భరించలేకపోయి చస్తే బాగుంటుంది. ఆఖరికి ఏమీ దొరకలేదు. ఏనాళ్ళు చూసినా కూడా ఆ రకంగానే కాబట్టి ఇక్కడ అంటే కృష్ణుడి శత్రువుగా భావించే వాళ్ళు కూడా కృష్ణుడి యొక్క కార్యకలాపాలని, ఎందుకంటే అద్భుతమైన కార్యకలాపాలు ఆ రకంగా ఎవరు కూడా కృష్ణుడిని స్మరించకుండా ఉండలేరు. శత్రువులు స్మరిస్తూ ఉంటారు. ఇప్పుడు శిశుపాలుడు చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ యమరాజు దగ్గరికి వెళ్ళా కృష్ణుడిలోకి వెళ్ళిపోయింది. అదెట్లా? ఎందుకంటే కృష్ణుడు సుదర్శన చక్రం తగలడం వల్ల శిశుపాలుడిలో ఉండే పాపాలన్నీ పోయాయి. కాబట్టి ఆయన శుద్ధ ఆత్మగా అయిపోయినాడు. ఆ శుద్ధ ఆత్మలు భగవంతుడిలో ప్రవేశిస్తాయి. భక్తులకి ఏమవుతుంది? शुद्ध आत्मा भगवान में एंटर कर जाएगा और भक्त आत्मा को क्या होगा? वो तो भगवान की सेवा में लग जाएगा. जो निराकार मुक्ति है वो भगवान में साइज लीन हो जाएगा. तो जो भक्त है वो मरने के बाद वो दिव्य शरीर प्राप्त करेगा, राइट, स्पिरिचुअल बॉडी. భక్తులు చనిపోయిన తర్వాత వాళ్ళు దివ్య శరీరం, ఎందుకంటే ఇప్పుడే వాళ్ళ శరీరం దివ్యంగా పనిచేస్తుంది. వాళ్ళలో ఈర్ష్య లేదు, ద్వేషం లేదు, 24 గంటలు భగవంతుడి గురించి. అందుకే వీళ్ళ శరీరాల్ని ప్రభుపాదని మీరు ఆర్గ్యూ చేయొచ్చు, ఆయన శరీరం వేరు ఆయన ఆత్మ వేరు. ప్రభుపాద శరీరం వేరు ఆత్మ వేరే అయింది. प्रभुपाद का शरीर अलग है, आत्मा अलग है. नो, शरीर प्रभुपाद ने इतना शरीर को ठाकुर जी की सेवा में लगाया, शरीर भी पवित्र हो गया हर प्रकार से. इसलिए हम लोग प्रभुपाद जी के शरीर को भी हम मानते हैं. इनके भीतर जो आत्मा था वो भक्त है, ऐसा नहीं होता. जब भक्त है तो तन मन धन, भक्त है तो मन वाणी और शरीर. जिसका मन वाणी और शरीर ఎవరైతే భగవంతుడికి అర్పితం అవుతాయో అటువంటి వాళ్ళ శరీరాలు కూడా మనం పూజించాలి. ఇది వాళ్ళకి కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు లేనటువంటి శరీరం. మామూలు శరీరాల్లో ఇవన్నీ ఉంటాయి, కానీ ఎవరైతే భక్తి అనేటువంటి అగ్నిలో, భక్తి అనే అగ్నిలో భగవన్నామం ఈ లోపల ఉండేటువంటి కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాన్ని కూడా నాశనం అయిపోతాయి, నష్టమైపోతాయి. సో అందుకని వాళ్ళు ప్రశాంతంగా ఏం కావాలి? తెచ్చారా? ఎంతసేపు ఉంటారు? భోజనం చేసి వెళ్ళాలి. మీరు భోజనం చేసి వెళ్ళాలి, ప్రసాదం తినాలి. ఇప్పుడు మీరు ఎవరు తెచ్చారు? హరివర్ శ్రీకాంత్ ఈయన బాంబే నుంచి స్పెషల్ గొడుగులు వచ్చాయి, అది తీసుకురా. ఈయనకి ఒక సోవనీర్, తర్వాత ప్రసాద్ స్టిక్కరీ కార్డు. మళ్ళీ ఫ్రీగా ఉన్నప్పుడు రండి. కమేగే మీ ఫోన్ నెంబరు పేరు రాసుకో. ముందు సావనీరు అరివాల్, సావనీరు ప్రసాదం కిందకి వెళ్తాం, మళ్ళీ పైకి రావక్కర్ల. బాంబే నుంచి స్పెషల్ గొడుగులు వచ్చాయి,
ముగ్గురు నిలబడిస్తారు గొడుగు కింద. ఆ గొడుగు పైన ఇస్కాన్ టీవీ. ఎవరు చూసినా కూడా ఓహో, మనం టీవీలో 24 గంటలు ఇస్కాన్ కార్యక్రమాలు చూడొచ్చు. దాన్ని ఆ విధంగా టీవీని ఆన్ చేస్తే పబ్లిసిటీ కోసం. సావనీరు, కార్డు, స్టిక్కరు, ప్రసాదం. నోట్ డౌన్ ఇది నేమ్ అండ్ ఫోన్ నెంబర్. అవి గొడుగులు విజయవాడలో వచ్చాయి. ఈ అబ్బాయి వస్తుంటే ఈ అబ్బాయి ద్వారా పంపించినట్టుంది. మనం చెబుతుంది మన్ 24 గంటలు మనస్సు భగవంతుడు చింతన చేస్తూ ఉంటే ఈ శరీరంతో ఏం చేసినా కూడా భగవంతుడి ప్రసన్నత కోసం. ఇప్పుడు నువ్వు డబ్బు సంపాదిస్తావు, ఎందుకంటే నువ్వు వయసులో ఉన్నావు, కానీ నీ లోపల ఆలోచన భక్తి ఉంది కాబట్టి నేను బాగా సంపాదించి నేను దేవుడికి. ఇప్పుడు తేజస్సునికి మొదటి జీతం వస్తే నువ్వు మేమకి ఇస్తావా, జగన్నాథుడికి ఇస్తావా? ముందరే అనుకుంది, అందరు తప్పు పెట్టాను, మీరు నిజంగా భక్తురాలైనట్లెక్క. నేను ముందరే అనుకుందంట, నాకు ఉద్యోగం వస్తే మొట్టమొదటి జీతం నేను జగన్నాథుడికి ఇవ్వాలా, అంతే కదా. సో వాడికి ఆశ్చర్యం కాదు. అందరి ప్రేమతో భగవంతుడి దయ వల్లే నాకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం రావడం అంతా కాదు, ఆ ఉద్యోగంలో ఆ బాస్కి మీకు కిరికిరి వాడు సతాయిస్తుంటే ఉద్యోగం ఉంది కానీ సుఖంగా లేరు. అంటే ఉద్యోగం ఉంది సుఖంగా లేరు అంటే అంటే బాస్ కూడా మంచి అడుగు ఉండాలి. రకరకాల థింగ్స్. అయితే ఉద్యోగం వచ్చింది కానీ మీకు వర్క్ లోడ్ ఎక్కువైపోయింది, ఒళ్ళు నొప్పులు ప్రారంభమై. ఏదో ఉద్యోగం వచ్చింది కానీ దూరంగా ఉంది ఉద్యోగం. ఇంట్లో వాళ్ళకి మీ అమ్మకి దూరం అయిపోయి ఎక్కడ ఉండాలా? ఎవరుంటారు ఇంట్లో? ఇంట్లో ఎవరుంటారు? అమ్మ, నాన్న. ఒకటేనా కూతురు? తిరుపతిలో. అదే. సో ఇక్కడ ఎల్లప్పుడూ కృష్ణుని యందు లగ్నమై ఉండి వారు భగవద్ధామంలో ఎల్లప్పుడూ అందరూ వాళ్ళు కూడా బంధాల నుంచి ముక్తులై ఉన్నారు. ఇంకా ప్రేమతో ఎవరైనా కృష్ణుడిని స్మరిస్తే ఆ ఫలితాలు ఉంటుంది. ద్వేషంతో కృష్ణుడిని స్మరించిన మన మనసు నిర్మలమవుతుంది. ఇంకా ప్రేమతో చేస్తే ఇంకా భగవంతుడి మీద మనకి ఎలాంటి చక్కటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ప్రతిదీ కృష్ణ భగవానుడు ప్రభు వచ్చారా? జయప్రకాష్ గారు వచ్చారా? రండి. చిన్న పుస్తకం. ఫోటో తీయాలంటే వీళ్ళు తీస్తారు. రాసింది ఎవరు? నేను కూడా నిలబడాలా? నిలబడితే బెస్ట్. పట్టుకోండి. అక్కడ కూడా వీడియోలో కూడా పోతున్నారు. ఎత్తేట్లా దేవా, యూజ్ యువర్ కామన్ సెన్స్. అయిపోయింది. ఐ విల్ జస్ట్ రీడ్ అండ్ స్టాప్. కృష్ణ భగవానుడు ఈ భౌతిక జగత్తు నుండి అంతర్ధానం, భగవంతుడికి చనిపోవడం ఇట్లాంటి శబ్దాలు వాడకూడదు, తప్పది, మూర్ఖుడు. అంటే భగవంతుడికి ఇక్కడ పెట్టా
ఇవి తాడిపత్రి పంపించాలా? బలం మీద పెట్టు, మళ్ళీ పోకు. థ్యాంక్ యూ. మనం మళ్ళా కలుసుకుందాం. తెరవను కత్తిరి తీసుకొని. ఐ విల్ కంప్లీట్ ది క్లాస్. కృష్ణుడు ఈ జగత్తు నుండి అంతర్ధానం చెందే సమయంలో వసుదేవుడు తన పరిపూర్ణ భక్తిభావంలో భగవంతుడి సన్నిధిని పూర్తిగా వినియోగించుకోనందువల్ల చింతాగ్రస్తుడయ్యాను. కానీ దేవకి వసుదేవుల యశస్సు జగత్తులో కీర్తించబడుతున్నదని, అంటే కృష్ణుడు అంతర్ధానం అవుతున్నప్పుడు ఆ టైంలో దేవకి వసుదేవులు అక్కడ లేరు. మామూలుగా చనిపోవడం అయితే ముందు తల్లిదండ్రులు చనిపోతారు. ఇక్కడ భగవంతుడి విషయంలో చనిపోవడాలు ఏం లేదు. ఆయన అన్నాళ్ళు ఉంటారు, ఎప్పుడు పోవాలంటే అప్పుడు వెళ్ళిపోతారు. మళ్ళా కావాలని మళ్ళీ వచ్చేయచ్చు. ప్రకృతి నియమాల్లో మనకు అది వీలు కాదు. కానీ నారదముని చెబుతున్నాడు, మీరు కృష్ణుడు ఉన్నా లేకపోయినా మీరు కృష్ణుడు తల్లిదండ్రులు అయ్యే దాన్ని బట్టే మీరు ఎంత గొప్ప వ్యక్తులో ప్రపంచానికి దేవకి వసుదేవుల యశస్సు ఈ జగత్తులో కీర్తింపబడుతున్నది అని నారదముని గ్యారంటీ ఇచ్చును. దేవతలు భగవంతుడి జననీ జనకుల అందరు దేవతలు కూడా దేవకి వసుదేవుని ఆరాధిస్తారు. వసుదేవుడు తన ఆధ్యాత్మిక స్థితి గురించి కాక ఈ జగత్తు యదుకులము గురించి కూడా, యదుకులంలో వాళ్ళందరూ కూడా వేరే పద్ధతిలో యదుకులం వాళ్ళంతా కూడా కొట్లాడుకుని ఆ రకంగా నారదు వంటి బ్రాహ్మణులచే శపించబడిన యదువంశం జ్ఞాతుల యుద్ధంలో నశించను. యదువంశీయులు భగవంతుని పార్షదులైన ధరణిపై నుండి వారి నిష్క్రమణ బయటకు అమంగళకరముగా ఉండెను. కొట్టుకుని చనిపోతే ఎవరైనా నాడే చక్కగా భజన చేస్తూ భగవంతుడు ఇక్కడ యదువంశీయులందరూ కూడా పైకి చూడడానికి కొట్లాడుకుని వాళ్ళు భగవంతుడు చాలా పాఠాలు నేర్పిస్తున్నాడు ఒక్కొక్క లీల ద్వారా. అందువల్ల వసుదేవుడు వారిని గురించి చింతించను. కృష్ణుడిని ఎదిరించిన శిశుపాలుడు, పౌండ్రకుడు, శాలుడు అటువంటి రాక్షసులు, దానవులు వారు నిరంతరము కృష్ణ చింతించే భగవద్ధామాన్ని చేరగలిగారని నారదుడు చెబుతున్నాడు. మరి కృష్ణుడిని అనన్యముగా ప్రేమించిన ఇక యదువంశీయుల గురించి వేరుగా చెప్పవలసి ఉన్నది. అనురక్త ధియాం పునః భగవంతుని ఎప్పుడూ స్మరించే రాక్షసులే ముక్తిని పొందుతుంటే, ఎవరైతే ప్రేమతో భగవంతుడిని స్మరిస్తున్నారో అటువంటి వాళ్ళ గురించి వేరుగా చెప్పవలసిందే ఉంది. దుర్భాషలాడిన శిశుపాలుడు, దుర్యోధనుడు వంటి పాపులు కృష్ణ స్మరణ మాత్రం చేత ముక్తులయ్యారు. ఏదో విధంగా చిత్తములు కృష్ణుడి యందు లగ్నమై ఉండి వారు ముక్తిని పొందారు. మరి భగవంతుడి భక్తితో ఉన్న వారి గురించి మనం సందేహించవలసిందే ఉన్నది. ఒక పక్క కృష్ణుడు దేవదేవుడిని ఎరిగి ఉన్నందున, అదే సమయంలో అతని పుత్రునిగా భావించిన వసుదేవుడు చింతాగ్రస్తుడయ్యాడు. తండ్రి తనయుల సంబంధంలో ఒకప్పుడు తండ్రి కొడుకుని దండించి పలు రీతిలో అదుపులో ఉంచవలసి వచ్చును. ఈ విధంగా కృష్ణుడికి శిక్షణ ఇచ్చట్లో తాను, అంటే ఎప్పుడైతే వసుదేవుడికి తెలిసిందో ఈయన నిజంగా నా కొడుకు కాదు దేవుడని,
అయ్యో నేను కృష్ణుని తిట్టాను కొట్టాను ఇట్లంతా ఫీల్ అవుతున్నాడు ఆయన. మరి భగవంతుడు ఏమనుకుంటాడు, వసుదేవుడికి మామూలుగా అంతకుముందు తెలియదు, తన కొడుకు అనుకున్నాడు అని చెప్పి చెప్పులు తీసుకురా మట్టిలో ఆడుకుంటున్నావు ఏంది అట్లా చెప్పి తర్వాత తెలిసింది కృష్ణుడు ఆయన త్రిలోకనాథ్, 3 లోకాలనాథ్. అందుకని ఆయన నేను దేవుడిని తిట్టాను కొట్టాను మందలించా బాధపడుతున్నాను. ఇప్పుడు భగవంతుడు ఆయనకి ఎట్లా అనిపిస్తుంది, దేవకి వసుదేవులు ఏమైనా నేర్పిస్తే బాలకృష్ణుడికి ఎట్లుంటుంది కృష్ణుడికి, ఆయన నువ్వాడు నాకు నేర్పించడానికి అనుకుంటాడు. భగవంతుడు నేర్చుకుంటాడు. ఆయన తన భక్తులకు ఆనందాన్ని కలిగించడం భగవంతుడు. కాబట్టి ఆయన అన్నీ తెలిసినా కూడా ఒగ్గి ఉండి తగ్గి ఉండి తల్లిదండ్రుల దగ్గర ఒక శుద్ధ భక్తుడు వాత్సల్య భావంలో ఉండి తల్లిదండ్రులు చిన్నపిల్లవాడిని చూసుకున్నట్లు భక్తితో కృష్ణుని చూసుకున్నప్పుడు కృష్ణుడు అతి ప్రసన్నుడు. అటువంటి భక్తులు ఏది ప్రత్యక్షమై వారి పుత్రుడిగా ఉంటూ కృష్ణుడు వారి గాఢమగు ప్రేమభావాలను కలిగించడు. దానవులు వాస్తవంగా కృష్ణుని శత్రుభావంతో దూషించారు. ఆయన కృష్ణుడు గురించి చింతించడం వల్ల ఒకటి అన్నీ నల్లగానే ఉన్నాయా, అన్నీ నల్ల గొడుగులా రంగు గొడుగులు ఉన్నాయి. ఇంగ్లీష్ తిప్పిటు హరే కృష్ణ టీవీ ఫ్రీ టు ఎయిర్ 27 hours 7 days యాడ్ ఫ్రీ ఛానల్ www.harekrishnatv.in అది పెట్టాట ఇప్పుడు పెట్టావా? పెద్ద కొడుకేనా? బస్ ఇంక మీరు వాన్లో ఆనందంగా పోండి. ఇంకా శారదమ్మ తప్పదు, వాన వచ్చినా కూడా గొడుగులు ఇచ్చాడు స్వామి, ప్రచారానికి పోవాల్సింది. జన్మాష్టమి వానాకాలం మీరు సాకు చెప్పడానికి పెద్ద గొడుగు, ఒక బొట్టు కూడా పడదు మీ మీద. ఏం చేస్తున్నా చాలా నువ్వు పడాలని చూస్తున్నట్టుంది, నువ్వు కూడా దూరాలని చూస్తున్నావు అనుకుంటున్నా. సారాంశం ఏమనగా దేవకి వసుదేవులను సాధారణ బద్ధజీవులని ఎవరూ భావించరాదు. కృష్ణునితో వారి సంబంధం వాత్సల్య రసంతో కూడి ఉన్నది. భౌతిక జగత్తు వాత్సల్యంతో దానికి ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడుండే తల్లిదండ్రులు పిల్లల ప్రేమ కృష్ణుడి మీద మీకు కృష్ణుడు నా పిల్లవాడు అనుకోవడం దానికి ఎంతో తేడా. తల్లిదండ్రులు తమ సంతానాన్ని ఇంద్రియ భోగ లక్ష్యంగా చూచడు. వారి వాత్సల్యము ఇంద్రియ భోగ భావనపై మామూలు సంసారంలో తల్లిదండ్రుల పిల్లలు వాళ్ళు ప్రేమ ఉన్నా కూడా అది రాజస్యకమైనటువంటిది. ఎందుకంటే శారీరకమైనటువంటి ప్రేమ, అది నిజమైనటువంటి ప్రేమ కాదు. అందుకే మూడ్లు మారుతూ ఉంటాయి. భగవంతుని ప్రేమ కలిగితే మనకి ఎప్పుడు కూడా ఆ ప్రేమ పోయే అవకాశం లేదు, తగ్గే అవకాశం లేదు. అది ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ రామ